ఎగ్ చికెన్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చెప్తాను. ఉడికించుకున్న గుడ్లు, పసుపు, వాము, సోడా, శనగపిండి, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఉడికించుకున్న చికెన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చికెన్ ని నేను ఆల్రెడీ ఉడికిచ్చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుందాం. చికెన్ని జస్ట్ చిన్నగా చిదుముకోవడం అనమాట, అంతే. లేదంటే మీరు కట్ చేసుకున్నా కూడా ఓకే. లేదా కంప్లీట్ బ్రెస్ట్ తీసుకున్నా కూడా పర్లేదు. ఆలు బోండా చేసినప్పుడు లోపల మనం స్టఫింగ్ పెడతాం కదా, ఆలు స్టఫింగ్, దానికోసం ఇప్పుడు మనం చికెన్ ఇంకా ఎగ్ కాంబినేషన్లో చేస్తున్నాం అనమాట. ఓన్లీ ఎగ్ తిని నాన్ వెజ్ తినము, చికెన్ తినము అనుకుంటే సోయా కీమా కాంబినేషన్లో చేసుకోవచ్చు. ఓన్లీ ఎగ్ కాంబినేషన్లో కూడా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. అస్సలు బోన్స్ లేకుండా, మరి పెద్ద పెద్ద పీసెస్ లేకుండా చిన్న పీసెస్ ఇలా చేత్తో చిరుముకోవడం. మరి చికెన్ని కూడా ఓవర్ కుక్ చేయకుండా మంచిగా కుక్ అయితే సరిపోతుంది. వీకెండ్స్లో చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది స్నాక్. లేదా ఎప్పుడైనా ఇంట్లో గెస్ట్లు వస్తున్నారు, డిఫరెంట్గా కొంచెం చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. కొంచెం చికెన్లోనే మనం ఎక్కువ చేసుకోవాలి అంటే చికెన్ కొంచెం చేసి ఎగ్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న గుడ్లు వేస్తున్నాను. చికెన్ ఒక 100 గ్రామ్స్ ఉంది, ఎగ్స్ ఏమో ఒక 3 తీసుకున్నాను. వీటిని కూడా ఇలా జస్ట్ చిదిమేయడమే. మంచి మొత్తం మెత్తగా చేసేసుకోండి. చికెన్ ఎగ్ ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ అన్నీ ఉన్నాయి. కొంచెం కరివేపాకు కట్ చేసి ఇందులో వేసేస్తాను. మిగతావన్నీ మనకి రెడీగా ఉన్నాయి. కరివేపాకుని చిన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేద్దాం. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇందులో వేసేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాల పొడి, కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి వేసాను, కొంచెం కారం కూడా వేసుకోవాలి. గరం మసాలా, చికెన్ వేసాం కదా, గరం మసాలా ఉంటే బాగుంది. అలాగే జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, మనం తీసుకున్న ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ డ్రైగా ఉంటే కొంచెం వాటర్ చిట్లిస్తే సరిపోతుంది. చిన్న ఉండలే సరిపోతాయి, మరి పెద్దగా అవసరం లేదు. ఇలా ఉండలు చేసి ఒక బౌల్లో పెట్టుకోవడం. పొయ్యి మీద నూనె పెట్టాను, నూనె వేడి అవుతూ ఉంది. ఈ లోపల మనం అన్నీ ఇలా ఉండలు చేసేసుకున్నాం. ఇలా మీకు ఎన్ని ఎగ్ చికెన్ బోండాలు కావాలో అలా ముందు ఉండలు చేసేసుకోండి. ఇవి మనకు సరిపోతాయి. ఇప్పుడు బోండా కోసం పిండి తడుపుకుందాం. శనగపిండిని 1 కప్పు తీసుకున్నాను. ఇందులో కాస్త పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది బోండాకి. అలాగే సోడా, ఇంకా వాము, మంచి మిక్స్ చేసుకోవాలి. బజ్జీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట, కొంచెం థిక్గా. నీళ్ళు వేసి పిండిని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేద్దాం.
జస్ట్ కొద్దిగానే సరిపోతాయి. ఇలా పిండి తడిపేసుకున్నాం కదా, నూనె కూడా మంచిగా వేడిగా ఉండాలి. ఎగ్ చికెన్ ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, చక్కగా పిండిలో ముంచేసి ఫస్ట్ ఒక్కసారి ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు బోండా వేసుకోవడం. ఇలా వేసేసుకోవడమే రౌండ్గా. మీకు కావాలి అంటే ఇంకొంచెం పెద్ద సైజులో కానీ ఇంకా కొంచెం చిన్న సైజులో అలా నచ్చిన సైజులో వేసుకోవడమే. ఇప్పుడు రెగ్యులర్గా చికెన్ పకోడీ, ఎగ్ బోండా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చికెన్ ఇంకా ఎగ్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఇంకా సైడ్కి ఏం అవసరం లేదు, ఇదే సరిపోతాయి. రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమే. మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఫస్ట్ టిష్యూలోకి తీసేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎగ్ చికెన్ బోండా తయారీ విధానం. ముందుగా ఉడికించిన చికెన్ ని చిన్నగా ఇలా చేత్తో చిదుముకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని కూడా చిదుముకొని కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఉండలు చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో శనగపిండి, పసుపు, సోడా, వాము, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీ పిండి లాగా తడుపుకోవాలి. తరువాత ఎగ్ చికెన్ ఉండలని పిండిలో ముంచి వేడి నూనెలో వేసి అన్ని వైపులా కలర్ వచ్చేలాగా వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ చికెన్ బోండా రెడీ.